అందరికీ ప్రైజ్ లార్డ్. పిల్లలు బాగున్నారా? ఈ సంవత్సరం ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా మనసులో ఉన్న ఆలోచనల్ని, నాకు తెలిసిన కొన్ని మంచి విషయాల్ని మీ అందరికీ చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లలు, ఈ భయంకరమైన పరిస్థితుల్లో, కరోనా విజృంభిస్తున్న సమయంలో, ఈ వైరస్ అంతా వ్యాప్తి చెందుతున్న సమయంలో మీరంతా జాగ్రత్తగా ఉన్నారు కదూ. ఆ దేవాది దేవుడు మనల్ని అందరినీ ఆయన హస్తాల్లో భద్రపరిచి కాపాడుతున్నందుకై దేవునికి ఎంతగానో వందనాలు చెప్తూ ఉన్నాను. పిల్లలు, మీ అందరి కోసం మేము మా టీం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మంచిగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని, హెల్తీగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లలు, మీరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్న సందర్భం ఏమిటంటే, ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను మీ ముందుకు వచ్చేసాను. మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఒక మంచి కథను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మరి మీకు ఇష్టమేనా? పిల్లలు, ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ స్టోరీని చెప్తాను. అందరూ కళ్ళు మూసేయండి. ప్రార్థన. మా మంచి యేసయ్య, ఈరోజు మాతో మాట్లాడండి. మీరే మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గుజరాత్లోని ఒక ప్రాంతంలో లాక్డౌన్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజు నేను మీతో చెప్తాను. పిల్లలు, అది ఒక భయంకరమైన ప్రదేశం. లాక్డౌన్ అంతా కర్ఫ్యూ పెట్టేశారు. షాపులన్నీ మూతపడిపోయినాయి. బయటికి ఎవరూ రావడానికి వీల్లేదు. పెయింట్ పని చేసుకునే ఒక ఫ్యామిలీ అదే ప్రాంతంలో ఉంటూ ఉంది. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఆ ఇంటి యజమాని అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ పని కోసమై బయటికి వెళ్ళి వేరే ప్రాంతంలో ఉండిపోవాల్సి వచ్చింది. లాక్డౌన్ సమయంలో బయటికి రానివ్వరు కదా. పని కోసం వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయాడు. మరి రోజు పని చేసి డబ్బులు తెస్తేనే వాళ్ళ ఇంట్లో గడిచేది. పిల్లలు, వాళ్ళ నాన్నగారు రాకపోయేసరికి ఒక పాప, ఒక బాబు, ఆంటీ, ముగ్గురు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. ఆంటీ గారికి ఏం చేయాలో తోచట్లేదు. ఇంట్లో తినడానికి ఉన్నవి మొత్తం అయిపోయినాయి. 2 రోజుల్లో ఉన్నవి మొత్తం అయిపోయినాయి. 3వ రోజు వారు తినడానికి ఆహారం లేదు. పిల్లలు, 2 చిన్న పిల్లలు ఆకలి కోసం ఏడుస్తూ ఉన్నారు. మమ్మీ, నాకు ఆకలి అవుతుంది అని పాప వచ్చి వాళ్ళ మమ్మీని అడిగింది. అప్పుడు వాళ్ళ మమ్మీకి ఏం చేయాలో అర్థం కాలేదు. వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. అది గమనించిన ఆ పాప ఆ ఇంట్లోకి వచ్చి తన బెడ్ దగ్గర ఉన్న కిటికీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. యేసయ్యా, ఈరోజు మా ఇంట్లో తినడానికి ఏమీ లేవేసయ్యా. మా మమ్మీ దగ్గర డబ్బులు లేవేసయ్యా. మా డాడీ బయటికి ఎక్కడికో వెళ్ళి అక్కడ ఉండిపోయారు. రావడానికి వీల్లేదేసయ్యా. మా ఇంట్లో తినడానికి ఏమీ లేవేసయ్యా. మా తమ్ముడికి నాకు ఆకలి అవుతుంది ఏసయ్యా. మా మమ్మీ కూడా ఉదయం నుంచి ఏం తినలేదేసయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేసింది. పిల్లలు, కర్ఫ్యూ సమయం కదా, అంత నిర్మానుష్యంగా ఉంది. బయటికి ఎవరూ రాకుండా చూడడానికై పోలీసులు బయట కాపలా కాస్తూ ఉన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక పోలీస్ అంకుల్ ఆ పాప చేసే ప్రార్థన విన్నాడు. కిటికీ పక్క నుండి ప్రార్థన చేస్తుంది కదా. కిటికీ దగ్గర నుంచున్న ఆ అంకుల్కి, ఆ పోలీస్ అంకుల్కి పాప ప్రార్థన వినబడింది. వెంటనే యేసయ్య కూడా ఆ అంకుల్తో మాట్లాడాడు. సహాయం చేయమని
మనసులో ప్రేరేపణ కలిగింది. వెంటనే తాము తినడానికి తెచ్చుకున్న ఆహారాన్ని ఆ గుమ్మం దగ్గర పెట్టి తలుపు కొట్టి వెళ్ళిపోయారు. ఆ పాప ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది కదా, తలుపు చప్పుడు వినగానే ప్రార్థన ముగించుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసి చూసింది. పిల్లలు తలుపు దగ్గర ఆహారం ఉండేసరికి చాలా సంతోషపడింది. బయటకు వచ్చిన ఆ పాప చుట్టుప్రక్కల చూసింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ పోలీస్ అంకుల్ ఆహారాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజుకి ఆ ఆహారంతో వాళ్ళు సరిపెట్టుకున్నారు పిల్లలు. మరి రేపటి సంగతి ఏమిటి? ఆ రాత్రి మరలా ప్రార్థన చేసింది ఆ పాప. యేసయ్యా, ఈరోజు ఆహారం అడగంగానే మా ఇంటి ముందుకు ఆహారాన్ని పంపించావు. నువ్వు గొప్ప దేవుడు యేసయ్యా. మరి రేపు మా ఇంట్లో ఏమీ లేవు కదా, రేపేం పంపిస్తావు యేసయ్యా అని ప్రార్థన చేసి పడుకుంది పిల్లలు. మీకు విషయం తెలుసా? యేసయ్యా ప్రార్థన ఆలకించే దేవుడు. ఆ ఇంటికి వెళ్ళిన ఆ పోలీస్ అంకుల్ ఏం ఆలోచించాడో తెలియదు కానీ పిల్లలు ఉదయాన్నే 1 నెలకి సరిపడా సరుకులు మొత్తం ఆ పోలీస్ అంకుల్ కొని ప్యాక్ చేయించి మళ్ళీ అదే గుమ్మం దగ్గరికి తీసుకొచ్చి గుమ్మం ముందు పెట్టి మళ్ళీ డోర్ కొట్టేసి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే లేచి బయటికి వచ్చిన పాపకి గుమ్మం ముందు ఉన్న ఆ సరుకులు మొత్తం కనబడ్డాయి. వెంటనే సంతోషంతో మమ్మీ మమ్మీ అని వాళ్ళ మమ్మీని పిలిచింది. ఇదిగో రాత్రి నేను ప్రార్థన చేశాను కదా, చూసావా, యేసయ్య పంపించాడు. కష్టాల్లో మనం బాధపడకుండా ప్రార్థన చేస్తే యేసయ్య సహాయం చేస్తాడని మా సండే స్కూల్ టీచర్ చెప్పింది. అదే నేను చేశాను మమ్మీ. వెంటనే యేసయ్య మనకి సహాయం చేశాడు. హ్యాపీ కదా, నువ్వేం బాధపడకు, అర్జెంటుగా ఆకలేసింది వండే మమ్మీ అని వాళ్ళ మమ్మీకి చెప్పింది పిల్లలు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే మన ప్రార్థన యేసయ్య ఖచ్చితంగా వింటాడు. ఏదో ఒక రీతిగా మనకి సహాయం చేస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కూడా ఇదే అవసరత కానీ ఇలాంటి ఏదైనా ఒక అవసరంలో ఉన్నారేమో. బాధపడద్దు, భయపడవద్దు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని యేసయ్య చెప్పాడు కదా. కళ్ళు మూసుకొని మోకరించి మీకేం కావాలో ప్రార్థన చేస్తే మీకు అవసరమైన సమయంలో యేసయ్య వాటిని ఖచ్చితంగా ఇస్తాడు. సరేనా పిల్లలు? ప్రార్థన చేసుకుందామా? యేసయ్య, మాకు తోడుగా ఉంటున్నందుకై నీకు వందనాలు. మాకు కావలసిన వాటిని నువ్వు సహాయం చేస్తావు. అందరూ బట్టి మీకు వందనాలు. యేసయ్య, మాకు తోడుగా ఉండమని, మాతోనే ఉండమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బాయ్ పిల్లలు. దేవుని చిత్తం అయితే మరొకసారి మీ ముందుకు వచ్చి మరలా ఇలాంటి ఒక స్టోరీని చెప్తాను. ఓకేనా? అందరూ హ్యాపీగా ఉండండి. మాస్కులు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.